ఈ బ్లౌజ్ మెడ చూడండి చిన్నదయ్యి పైకి ఎక్కేస్తుందంట, పెద్దది చేద్దాము. ఇలా పెన్న గీత గీసారు కదా, అంత వెడల్పు చేయమని చెప్పేసి ఇదిగోండి షోల్డర్ దగ్గర మధ్యలోకి కుట్టు విప్పుకోవాలి కరెక్ట్ గా. మొత్తం షోల్డర్ అంతా వద్దు, మధ్యలోకి వరకే. హ్యాండ్స్ కుట్లు గానీ ఫిట్టింగ్ కుట్లు గానీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి స్ట్రైనర్ తోటి అనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తది. ఒక్క కుట్టు విప్పి ఇలా గల్లి చేసి అందులో పెట్టేసాం అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది. దీనికి ఒక వైపు బాల్ లాగా చూడండి, అది కిందకి పెట్టుకుని తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, దారాన్ని ఇలా తీసుకుని కిందకి గుంజినట్లు లాగాలి. అప్పుడు అటు ఇటు కూడా దారాలు ఎక్కువ వచ్చేస్తాయి. లేదా ఈ స్టైనర్ పర్చేజ్ చేయాలనుకుంటే దీని లింక్ స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చూడండి. పైపింగ్ కూడా వేసారనమాట, ఎంత రిమూవ్ అయిపోతుంది చూసారా. చేతితో తీయాలంటే ఇంకా రోజులు పడుతుంది. యాక్చువల్ గా వాళ్ళే ఇప్పి ఇవ్వాలి, వాళ్ళకైతే రోజు పడుతుంది అన్నట్టు. నాకైతే స్టైనర్ ఉంది కాబట్టి సరిపోయింది. చూడండి ఇలా రిమూవ్ అయింది, కట్ చేసేసాను. అలాగే షోల్డర్ మధ్యలో వరకు కుట్టు విప్పేస్తున్నాను. అసలు టైలర్లు ఇలాంటి బ్లౌజులు అసలు ఒప్పుకోరు, ఎందుకంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. ఫైనల్ గా తలకాయ ఎంత మనీ ఇస్తానన్నా ఒప్పుకోపోవడానికి కారణం ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా కేసు వీళ్ళ మీద పడుతుంది. ఇలా లోపలికి అనుకోండి డీప్ అవుతుంది, ఇలా కిందకైతే లెంత్ ఎక్కువ అవుతుంది మెడకి. చూడండి నేను ఒక 1/2 ఇంచ్ వరకు కిందకి డ్రా చేసి ఇలా రౌండ్ షేప్ లో మనకి పై వరకు వెళ్ళకూడదు. షోల్డర్ ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. ఎస్, ఒక 1/4 ఇంచ్ కట్ చేసినా మొత్తం బ్లౌజ్ భుజాలు జారుతుంది. ఈ విధంగా రిమూవ్ చేసి డీప్ ని అండ్ లెంత్ ని పెంచుకోవచ్చు. మెడ తిప్పడానికి మెడ ముక్కనైతే ఈ విధంగా కట్ చేసుకుని యూజ్ చేస్తున్నాను. ఇంత తలనొప్పి అయినా నేను ఎందుకు ఒప్పుకున్నాను తెలుసా? మీకోసం. ఎస్, మీకోసమేనండి. మీకు కొంచెం అవగాహన వస్తుంది. మెడ చిన్ని అయిపోయి పైకి ఎక్కేస్తుంటే ఇబ్బంది పడతారు చాలా. ఎలా మెడని దించాలి అండ్ డీప్ కి ఎంతకు వెళ్ళాలి, ఈ విధానాలన్నీ తెలియాలనేసి వీడియో తీయడం కోసం. మెడ దగ్గర కట్ చేసాం కదా, లైనింగ్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ సపరేట్ అవుద్ది కాబట్టి ఒక కుట్టు వేసేసుకుని జాయిన్ చేసుకున్నాక మనం మెడ ముక్క మెడ తిరగేయడానికి మెడ ముక్క తీసుకున్నాం కదా, అది వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే విధానంలో ముక్క కట్ చేసుకుని డ్రెస్ మెడలు తిరగేసుకోవచ్చు, అలాగే మోడల్ బ్లౌజ్ మెడల్ కూడా తిరగేసుకోవచ్చు. ఈ విధానం ఒకటి గుర్తు పెట్టుకోండి. చుట్టూరు కూడా ఒక 1/4 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ చివరి వరకు కుట్టేసుకోవాలి. వంగడానికి అక్కడెక్కడ కట్ చేసుకుంటే బాగా నీట్ గా వస్తుంది. మనం ఇక్కడ బ్యాక్ ని అండ్ ఫ్రంట్ ని సపరేట్ చేసాం, బ్యాక్ మీద వర్క్ చేస్తున్నాం. తర్వాత రెండు కలిపి షోల్డర్లు అతికేసుకుంటే ఫినిష్ అయిపోద్ది మేడం. చూడండి చివరిన లైనింగ్ మీద కుట్టు పడింది. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి చేతి కుట్లు వేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్లు లాగేసుకోవచ్చు. చేతి కుట్టు వేసుకుంటే కొంచెం నీట్ గా ఉంటుంది. చూడండి ఈ విధంగా నేను మొత్తం చేతి కుట్టు వేసేసాను. ఇక షోల్డర్లు అతికేసుకుందాం. కావాలనుకుంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు, నీట్ గా ఉంటుంది. ఫ్రంట్ ఎలాగో పైపింగ్ ఉంది కదా, కానీ ఇది రోజువారీ బ్లౌజ్ అండి, కొత్తది అయితే కాదు కాబట్టి ఇలా నార్మల్ గా కుట్టేసి అండ్ అలాగే షోల్డర్లు జాయిన్ చేసేస్తే పని అయిపోయినట్టే. చూడండి మెడ ఎంత నీట్ గా వచ్చి వెడల్పు లెంత్ పెరిగింది. చూడండి ముందు ఇలా ఉంది, మనం కుట్టింది ఇలా ఉంది. కావాలనుకుంటే తాళ్ళు పెట్టుకుంటే బాగుంటది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.